మీకేమైనా మతిపోయిందా? ఏమిటి మీరంటున్నది అన్నాడు. ఆమె మామూలుగా నవ్వేసింది. పూర్వపు సీరియస్ లేదు. మీరు ఆ పని చేయగలరు రేవంత్, నాకు తెలుసు. మీలో ఆ సామర్థ్యం ఉన్నది. మీ కృషి, పట్టుదల, మీ 20 సంవత్సరాల చదరంగపు అనుభవం వీటిని తక్కువ అంచనా వేయొద్దు. కానీ ఏమాత్రం పాడైనా అబాసు పాలవుతాం అపనమ్మకంగా అన్నాడు అతడు. నా ప్లాన్ పాడవదు అంది ఆమె. అతడు శక్తి మీద ఆమెకు అనుమానం లేదు. అతడికి కావాల్సింది ప్రోత్సాహమే. ఆ విషయం ఆమెకి తెలుసు. మరుసటి రోజు పేపర్లో పెద్ద అక్షరాలతో పడింది, రేవంత్ అనౌన్సెస్ బ్లైండ్ ఫోల్డ్. పేపర్లో ఈ అనౌన్స్మెంట్ ఈ విధంగా కొనసాగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రేవంత్ కళ్ళల్లో వశీకరణ శక్తి ఉన్నదని, దానివల్లే అతడు ప్రత్యర్థుల ఆటని సులభంగా కట్టివేస్తున్నాడని తోటి ఆటగాడు ప్రభాకర్ ఆరోపించాడు. అదే సమయంలో రేవంత్ వద్ద మంత్రించిన నిమ్మకాయ ఉండడం వల్ల అంతకుముందు కొన్ని రోజుల క్రితం ప్రఖ్యాత రష్యన్ ఆటగాడు పొలాన్స్కీ ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ క్షణంలో నాకేమీ తోచలేదు అనడం వల్ల చాలామంది ఈ ఆరోపణల పట్ల ఉత్సాహాన్ని చూపించారు. తనకు ఏం మానవతాతీత శక్తులు లేవని నిరూపించుకోవడం కోసమో, తన కళ్ళ ద్వారా హిప్నటైజ్ చేసే ప్రసక్తే లేదని ప్రేక్షకులకు తెలపటం కోసమో రేవంత్ అత్యంత సాహసమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రత్యర్థి అయిన ప్రభాకర్తో పాటు 6గురితో ఆయన బ్లైండ్ ఫోల్డ్ ఆడతారు. కళ్ళకి గంతలు కట్టుకొని ఆడడం వల్ల ఇక తన కళ్ళల్లో ఉన్న శక్తి ఒకవేళ అటువంటిదేదైనా ఉంటే పని చేయదని, అందువల్ల ఈ పోటీకి ఒప్పుకోవాలని ఆయన కోరాడు. ప్రాంతీయ క్రీడా మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభాకర్ ఈ పోటీలో పాల్గొనడం తనకిష్టమేనని, రేవంత్ కళ్ళు శక్తిహీనమైన పక్షంలో అతడి ఆటని 40 ఎత్తులతో కట్టివేయగలనని ప్రకటించాడు. ఎంతో ఉత్సాహకరంగా సాగబోయే ఈ పోటీలకి పొలాన్స్కీ రెఫరీగా వ్యవహరిస్తారు. ఈ పోటీలో గెలిచిన వారికి పొలాన్స్కీకి మామూలు షెడ్యూల్ ప్రకారం జరగవలసిన ఈ రోజు ఆట 10 రోజుల తర్వాత ఢిల్లీలో జరుగుతుంది. ప్రాంతీయ క్రీడా మండలి మెయిన్ హాల్లో రేపొద్దున 10ంటికి ప్రారంభం కాబోయే ఈ ఆసక్తిదాయకమైన ఆటలకి చదరంగంలో ఆసక్తి ఉన్న వాళ్లే కాక మామూలు ప్రేక్షకులు కూడా వందల సంఖ్యలో వస్తారని అనుకుంటున్నారు. మరుసటి రోజు 9:30కే అక్కడ జనం చేరుకోసాగారు. పేపర్లో రాసింది నిజమే అయింది. చదరంగం ఆట తెలియని వాళ్ళు కూడా ఈ బ్లైండ్ ఫోల్డ్ చూడడానికి వచ్చారు. చాలామంది రేవంత్కి మతిపోయిందని అనుకున్నారు. కళ్ళు మూసుకొని ఒక చదరంగపు బోర్డుని జ్ఞాపకం పెట్టుకోవడమే కష్టం. అలాంటిది 7 బోర్డుల్లో ఆటని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు? సరిగ్గా 10:10కి రేవంత్ కారు కార్యాలయం ముందు ఆగింది. జనం గుంపులు గుంపులుగా అతడి వైపు చూడసాగారు. అతడెవరితోనూ మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకొని హాల్లోకి వచ్చేశాడు. పొలాన్స్కీతో మాత్రం కరచాలనం చేశాడు. పొలాన్స్కీకి తెలుసు అతడి ఏకాగ్రతని భంగం చేయకూడదని. అందువల్లే అతడిని పలకరించలేదు. తాను చేయబోతున్నది సామాన్యమైన సాహసం కాదని రేవంత్కి తెలుసు. తన పరువు, ప్రతిష్ట, చదరంగంలో తనకున్న విశిష్ట స్థానం అన్నీ ఈరోజు ఈ ఆట మీద ఆధారపడి ఉంటాయని కూడా తెలుసు. అతడిని మిత్రులు కొందరు హెచ్చరించారు. ప్రభాకర్ ఆరోపణల వల్ల మెటీరియల్గా జరిగేది ఏదీ లేదని, ప్రభాకర్ ఓడిపోయినట్లేనని. కానీ రేవంత్ తన నిర్ణయం మార్చుకోలేదు. చదరంగం రూల్స్ ప్రకారం తను గెలిచినట్టే కానీ ప్రజల్లో అప్పటికే నాటుకుపోయిన భావాన్ని కూకటి వేళ్లతో సహా పెరికివేయాలి. అదే నిజమైన గెలుపు. అందుకే అతడు రిస్క్ తీసుకోదలిచాడు. పొద్దున 5 గంటలకి లేచాడు. దాదాపు గంటసేపు గదిలో ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అది మెడిటేషన్ కాదు. కళాకారులు, క్రీడాకారులు తమ వృత్తిలో లీనమై చేసే యజ్ఞం. ఋషులు, బైరాగులు చెప్పే మెడిటేషన్ కంటే గొప్పది. అతడు ప్రార్థిస్తున్నది భగవంతుని కూడా కాదు, తనలోని శక్తిని. దాన్నే భగవంతుడు అంటే అతడికి అభ్యంతరం లేదు. సముద్రపు కెరటాల వలె పారే ఆలోచనల హోరు మొదటి 10 నిమిషాల్లో తగ్గింది. మనసు ప్రశాంతమైంది. తరువాత అది దర్పణమైంది. ఏళ్ల తరబడి చేసిన సాధన దానికి సాయపడింది. సరిగ్గా గంట గడిచేసరికి అతడి మనోఫలకం మీద 8 అడ్డుకళ్ళు, 8 నిలువుగళ్లతో ఒక చదరంగపు బోర్డు ముద్రింపబడింది. ఆ ఏకాగ్రత చెడకుండా అతడు అలాగే బయలుదేరి వచ్చేశాడు. హాలు మధ్యలో 7 బల్లలున్నాయి. ఒకవైపు 3, మరోవైపు మధ్యలో ఇంకొకటి. 7 బల్లల మీద 7 చదరంగపు బోర్డులు ఉన్నాయి. మధ్య కుర్చీలో ప్రభాకర్ కూర్చున్నాడు. మిగతా 6గురు జూనియర్స్, అయినా చదరంగంలో ప్రావీణ్యులు. అటు 3, ఇటు 3 కూర్చున్నారు. పొలాన్స్కీ టాస్ వేశాడు 7 సార్లు. రేవంత్ 4 సార్లు సరిగ్గా చెప్పగలిగాడు. మొదటి 2తో నల్లపావులు, తరువాత ఆటగాడితో తెలుపు, ప్రభాకర్తో నలుపు, తరువాత 3తో తెలుపు. అలా ప్రారంభం చేయాలి ఆట. తరువాత అతడి కళ్ళకి గంటలు కట్టబడ్డాయి. ప్రేక్షకుల్లో నుంచి 2-3 వచ్చి వాటిని పరీక్షించారు. బ్లైండ్ ఫోల్డ్ ప్రారంభమైంది.
హాల్ జనంతో కిక్కిరిసి ఉంది. అందరూ ఉత్సుకతతో చూడసాగారు. ఎడమవైపు మొట్టమొదట కూర్చున్న ఆటగాడు తన పావుని ముందుకు జరిపాడు. బోర్డ్ నెంబర్ 1 SKB3 అని బిగ్గరుగా అన్నాడు పొలాన్స్కీ. రేవంత్ మెదడులో సంక్షిప్తమైన చదరంగం బోర్డు 7గా విడిపోయింది. ఇప్పుడు వాటి మీద పావులు నిండుగా ఉన్నాయి. పోలన్స్కీ ఆ మాట అనగానే బోర్డ్ నెంబర్ 1లో తెల్లపావు ముందుకు కదిలింది. అతడు PK4 అన్నాడు నెమ్మదిగా. అది తన ఆటగా. పొలాన్స్కీ అతడు చెప్పిన ప్రకారం అతడి తరపున పావుని కదిపి రెండో బల్ల దగ్గరికి వెళ్ళాడు. అతడితో పాటు రేవంత్ కూడా నడిచాడు. అలా 7గురితో 7 ఎత్తులు వేసి మళ్ళీ మొదటి ఆటగాడి దగ్గరికి వచ్చేసరికి అతడు నైట్ని కదిపాడు. అష్టావధానంలోలా మొదటి అతడు ఏం ఆడాడో జ్ఞాపకం ఉంచుకొని ఎత్తువేయాలి. వచ్చి తన సీట్లో కూర్చొని రేవంత్ రెండో ఎత్తు చెప్పాడు. ఇలా ఆట కొనసాగింది. దాదాపు 2.5 గంటలు గడిచేసరికి ఇద్దరు రిజైన్ చేసేశారు. 42వ ఎత్తులో మరొకడు రిజైన్ చేశాడు. రేవంత్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతడి స్మృతి పదంలో 4 చదరంగం బోర్డులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ గదిలో సూది పడితే వినపడేటంత శబ్దం వ్యాపించి ఉంది. అతడు ఋషిలా ఉన్నాడు. పొలాన్స్కీ మాటలు మాత్రం అతడి మెదడుని చేరుతున్నాయి. వెంటనే వాటికి జవాబు ఇస్తున్నాడు. కన్నులు తెరిచి ఆడేవారి కంటే అరగంట ఎక్కువ టైం గెయిన్ చేశాడు. అతడి తికమక పెడుతున్నది ప్రభాకర్ ఒక్కడే. బ్లైండ్ ఫోల్డ్లో ఎక్కువ పావుల్ని చంపకూడదు. కళ్ళు మూసుకొని ఆడే ఆటగాడిని మరింత కన్ఫ్యూజ్ చేయడం కోసం బోర్డు మీద ఎన్ని పావులుంటే అంత మంచిది. అదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడు ప్రభాకర్. అతడేమి తక్కువ ఆటగాడు కాదు. భారతదేశపు అతి తక్కువ మాస్టర్స్లో ఒకడు. మిగతా వారిదేముంది? ఇంకో అరగంటలో చెక్ చెప్పగానే తప్పుకున్నారు. తరువాత అసలు యుద్ధం ప్రారంభమైంది. ఒక పద్ధతి ప్రకారం ఆడటం లేదు ప్రభాకర్. రేవంత్ బలమంతా అతడి గుర్రాల్లోనే ఉంటుందని తెలుసు. అందుకే తన బిషప్ని 2 రూక్స్ని ఇచ్చేసి రేవంత్ తాలూకు 2 గుర్రాల్ని తినేశాడు. అయితే ఆ తర్వాత మిగతా పావుల్ని అస్సలు వదులుకోలేదు. రేవంత్ తాలూకు మిగతా వాటిని పిక్ చేశాడు. తన నైట్స్ పోగానే రేవంత్ క్వీన్ మీద ఆధారపడ్డాడు. సరిగ్గా 4 ఎత్తుల్లో దాన్ని బయటికి తీసుకొని శత్రుపక్షంలో చొరపట్టాడు. అతడు కళ్ళు మూసుకొని ప్రభాకర్ 10 ఎత్తుల తర్వాత ఏం ఆడతాడా అన్నది ఊహించగలుగుతున్నాడు. ఈ కళ ఒక్క బాబీ ఫిషర్కే ఉన్నదని ప్రతీతి. అతడు 15 ఎత్తుల ముందే ప్రత్యర్థి ఎత్తుని ఫోర్స్ చేయగలిగేవాడట. ప్రభాకర్ తన క్వీన్ని ఇచ్చి రేవంత్ క్వీన్ని తినక తప్పలేదు. ఇదయ్యేసరికి రేవంత్ తన రూక్స్ని రంగంలోకి తీసుకొచ్చి బిషప్ మీద పడ్డాడు. ప్రభాకర్ తాలూకు బిషప్, రేవంత్ తాలూకు రూక్ పోయాయి. ఈ మధ్యలో పాన్స్ టపటపా ఎగిరిపోయాయి. ఆట ఈ స్టేజ్కి వచ్చేసరికి రేవంత్ తన రాజుని స్వయంగా ముందుకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఒకే కోణంలో ఆలోచిస్తున్న ప్రభాకర్ బోర్డు చూసి ఉలిక్కిపడ్డాడు. బోర్డు సగం కన్నా పైగా ఖాళీగా ఉంది. అంటే రేవంత్ మెదడు అంత క్లియర్గా తయారైందన్నమాట. అదొక్కటే కాదు, ఆట ప్రారంభంలో రేవంత్ ఫేవరెట్ అయిన నైట్స్ని తినేందుకు గాను తన బిషప్ని 2 రూక్స్ని వదులుకున్నాడు. ఇప్పుడు దాదాపు టేబుల్ ఖాళీ అయిన స్థితిలో రేవంత్ రూక్ సాయంతో రాజుని స్వయంగా తీసుకొస్తున్నాడు. తన కన్నా అతడికి ఒక రూక్ ఎక్కువ ఉంది. మరో 4 ఎత్తులు ఆడేసరికి ప్రభాకర్కి ఒక విషయం తెలిసిపోయింది. రేవంత్ తన నైట్స్ని తినడు. ఖాళీ అయిన టేబుల్ మీద నైట్స్ ఎందుకో కొరగావు. మరోవైపు రేవంత్ తాలూకు రూక్ స్వైర విహారం చేస్తుంది. టేబుల్ ఖాళీ అవడం గమనించకపోవటంలోనే తను పప్పులో కాలు వేశాడు. ఇప్పుడిక రేవంత్ కళ్ళకి గంతలు కట్టుకొని ఆడినా ఒకటే, 4 కళ్ళతో ఆడినా ఒకటే. తను ఎలా ఆడదామనుకున్నాడో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఆడించాడు తన చేత. టేబుల్ తనతోనే ఖాళీ చేయించాడు. ఇప్పుడిక ఆట కొనసాగించి లాభం లేదు. ఇంకో 4 ఎత్తులతో కింగ్కి నైట్కి ఫోర్క్ చేయడం ఖాయం. అతడు టైం చూశాడు. ఇంకా 5 నిమిషాలుంది. 4 ఎత్తులు వేయడానికి మరి కొంతసేపు ఆడి సమయం వృధా చేయడం అనవసరం. ఆడే కొద్దీ ఫూల్ అవడం తప్ప మరేమీ లేదు. లేచి నిలబడి నేను వదులుకుంటున్నాను అన్నాడు. అతడు దూరంగా ఉండడం చేత రేవంత్కి అతడు అన్నది అర్థం కాలేదు. మొదట వినపడింది చెవులు బద్దలయ్యేలా కరతాళ ధ్వనులు. తరువాత తల దగ్గర పొలాన్స్కీ వేళ్ళ స్పర్శ. అతడు స్వయంగా విప్పుతూ కంగ్రాచులేషన్స్ మై బాయ్ అంటున్నాడు. అప్పుడు అర్థమైంది అతడికి తను గెలిచానని. ఈ లోపులో జనం అతడిని చుట్టుముట్టారు. చాలాసేపటి నుంచి మూసుకొని ఉండటం చేత కళ్ళు మండుతున్నాయి. నీళ్లు కారుతున్నాయి కూడా. అయితే ఆ నీళ్లు మంట వల్ల వచ్చినవి కావు, ఆనందం వల్ల వచ్చినవి. ఆ హర్షాతిరేకాన్ని అనుభవిస్తే తప్ప అనుభూతి అర్థం కాదు. ఏమనుకున్నాడో ఏమో, ప్రభాకర్ కూడా వచ్చి కరచాలనం చేశాడు. కెమెరాలు క్లిక్కుమంటున్నాయి. ఒకడెవరో ఖాళీ చదరంగం టేబుల్స్ని 7 కూడా ఫోటోలు తీస్తున్నాడు. చాలా గొప్ప విజయం సాధించావు నవ్వుతున్నాడు పొలాన్స్కీ. మాస్టర్ మీద గెలుపు గొప్పదే. 7 బ్లైండ్ ఫోల్డ్ మామూలే.
నిజం చెప్పండి, ఇలాంటి పందెం ఆడవలసి వస్తే మీరు 30 మందితో ఒకేసారి బ్లైండ్ ఫోల్డ్ ఆడలేరు? పులన్స్కి అతడి వైపు సూటిగా చూశాడు. రేవంత్ అన్నది నిజమే. వరల్డ్ ఛాంపియన్ కార్పోవ్ 70 మందితో ఒకసారి కళ్ళకు గంతలు కట్టుకొని ఆడగలడని ప్రతీతి. కళ గొప్పది, అందుకే కళాకారుడికి ఎప్పుడూ సంతోషం లేదు. వెళ్ళే కొద్దీ సాధించవలసింది కనపడుతూనే ఉంటుంది. ఆ తపనతోనే విషాదము, ఆనందమును. టీవీ కెమెరా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంది. ఆటోగ్రాఫ్ చేస్తూ అతడు ఆలోచిస్తున్నాడు. గెలుపుకి ఓటమికి తేడా ఎంత చిన్నది. ఒక చిన్న తప్పుడు ఎత్తు వేసి ఓడిపోయి ఉంటే ఈ జనం హర్షాతిరేకంతో, ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ఈ జనం హేళనతో ఎగతాళి చేసి ఉండేవారు. కనీసం ప్రయత్నాన్ని అర్థం చేసుకుని ఉండేవారు కూడా కాదు. ఆ క్షణం అతడికి విచిత్రమైన అనుభూతి కలిగింది. అతడొక ఎత్తైన శిఖరం మీద నిలబడి ఉన్నాడు. గెలుపుకి ఓటమికి అతీతమైన భావం మొహంలో ప్రతిబింబిస్తూ ఉండగా ఋషిలా అతడు మరింత పైకి నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. సూర్యరశ్మికి చేతులు కళ్ళ కట్టపెట్టుకుని వేల వేల మంది జనం అతడి నిష్క్రమణని చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా క్షణకాలమే. క్షణంలో అతడు మామూలు మనిషి అయ్యాడు. క్షణమాత్రపు ఆ అనుభూతిలో అహంగాని గర్వంగాని లేవు. కానీ జీవితం తాలూకు గొప్ప సత్యం ఉంది.